హైదరాబాద్లో ఉంటాడన్న. మన తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదంతా ఏర్పాట్లు చేసింది అన్నే. మనకు తిండి పెట్టించేది ఇక్కడ మొత్తం ఈ జిల్లా వాళ్ళే. మనం ఏ జిల్లాలో మీటింగ్ పెడితే ఆ జిల్లా వాళ్ళే తిండి పెట్టించుడు, ఆ జిల్లా వాళ్ళే అన్ని ఏర్పాట్లు చూసుడు. ఇక మనం తెలవనూళ్ళే ఎరగనూళ్ళే మొరగని కుక్క అన్నట్టు మనం పోయి ఇక్కడ వచ్చి ఏం చేస్తాం, మనకి ఏం ఎరక ఎవరెరక అయినా వాళ్ళకే అప్పచెప్పినాం కనుక ఈ ఏర్పాట్లన్నీ అన్నే చూసిండు. అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేడు ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు ఎమ్మెల్సీ గారైనటువంటి కోదండరావు సార్ గారికి, అదేవిధంగా సామ్రాజ్యం అని చెప్పినట్టు యూనియన్ స్థాపనకు ఆలోచన వచ్చినప్పుడు అది ఏ విధంగా సహకరించాలా ఆ సహకరించినటువంటి పెద్దలు వెంకటరెడ్డి సార్ గారికి, రవి సార్ గారికి అందరికీ పేరు పేరున ఫస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు చెప్పినట్టు వెంకటరెడ్డి సార్ ఒక మాట చెప్పాడు, హక్కుని అడుక్కోకండి అని చెప్పేసి. మన హక్కు ఏందని మనకు తెలిసినప్పుడు అడగకముందే వాళ్ళందరూ కలిసి ఇస్తారు. ఇది పక్కంగా మనం తెలుసుకోవాల్సింది. రెండో విషయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ హమాలి పనిలో వ్యత్యాసం పెద్దలు ఒకసారి వినవలసింది. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి కాబట్టి పెద్దలకి అందరికీ ఇంకోసారి మనం చెప్తున్నాం ఏమంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ ఒక పోస్టు, ఒక వాచ్మెన్కు ఉన్న పోస్టు, ఒక డ్రైవర్కు ఉన్న పేమెంటు, ఒక ఆఫీసర్కు ఉన్న పేట అందరికీ సమానం. ఇక్కడి నుంచి సులువు చేస్తే ఢిల్లీ వరకు అందరికీ సమానంగా ఉంటుంది. కానీ ఈ వ్యత్యాసము ఈ హమాలి వర్గంలోనే ఉన్నది దేశం మొత్తం మీద. పెద్దలు ఇప్పుడు బోధన నుంచి మాట్లాడినటువంటి అన్నగారు చెప్పింది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద నిజామాబాద్లో ఉన్నటువంటి నిరంకుశల పాలన హమాలికి ఇవ్వాలని కూడా 2 రూపాయలకు బస్ ఇస్తున్నారు. అంటే అది ఎంత దీన స్థితిలో ఉందో కూడా మన తోటి హమాలీలు ఒకసారి గుర్తించుకోవాల్సింది. దీని వెనుక చాలా పెద్ద దోపిడీ ముఠాలు ఉంటాయి. 2 రూపాయలు ఇవాళ ఏదైతే బోధనలు ఇస్తున్నారో ఈ వ్యత్యాసం ఒకసారి మీకు చెప్తా. 2 రూపాయలు ఇచ్చే బట్టి బోధనలో 2 రూపాయలు ఇచ్చినటువంటి 2 రూపాయల ధర అక్కడికి వెళ్ళి మన మార్కెట్లకు వచ్చేవరకు ఎంత తేడా ఉందో మీరు చేస్తారు కాబట్టి మీకు తెలుసు, ఇక చెప్పవలసిన అవసరం లేదు. దాని తర్వాత ఇక సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే జరుగుతుందో అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళు ఎంత ఇస్తారో ఆ వ్యత్యాసం మీకు తెలుసు. దాని తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు మా తమ్ముడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు సివిల్ సప్లైలో ఏ విధంగా 8 రూపాయలు అంటే అతి తక్కువ కాలంలో 2008లో ఉన్నటువంటి 8 రూపాయలు ఇవాళ 33 రూపాయలకు వచ్చిందంటే ఏ రేంజ్లో ఎంత పర్సెంటేజ్ పెరిగిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మూడో విషయం, సివిల్ సప్లై అయిపోయిన తర్వాత ఎఫ్సిఏ ఉన్నది. ఎఫ్సిఏలో డిపిఎస్ సిస్టమ్ ఉన్నది. డిపిఎస్ సిస్టంలో మనకి ఏ విధంగా ఉన్నదో నాకు అందరికీ తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఈ దేశంలో అందరు బాధపడే కన్నా ఏ సంస్థలో ఎవరు బాధపడరు, కానీ ఈ దేశంలో పనిచేసేటువంటి హమాలీలు ఒకరిని చూసి ఒకరు బాధపడాల్సిన పరిస్థితి ఉన్నది. అది ఎట్లా అంటే 2 రూపాయల బోధన్, దాని తర్వాత కాంట్రాక్ట్ సిస్టమ్, దాని తర్వాత మార్కెట్ సిస్టమ్, దాని తర్వాత సివిల్ సిస్టమ్, దాని తర్వాత డిపిఎస్ సిస్టమ్. డిపిఎస్కి వ్యత్యాసంగా ఈ దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే పేమెంట్ ఏ విధంగా ఉంటాయంటే, ఇవాళ మా డిపిఎస్ సిస్టంలో 1,00,000 రూపాయలు వస్తే ఆ పని 1,00,000 రూపాయల వ్యాలిడీ ఇలా పర్మనెంట్లో 4 ఇంతలు అవుతుంది సార్. పర్ మంత్ 4,50,000 రూపాయలు తీసుకున్నటువంటి ఘనత కూడా ఎఫ్సిఏ సంస్థలో ఉన్నది కూడా తెలియజేస్తా. చెప్తా అంటే, ఒక ఊర్లో ఒక గుడి కట్టాలంటే దాని వెనకాల ఎంత మహత్యం ఉంటుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్లో వాళ్ళు చేసి చెప్తే కైర్లు బయలు గమ్మినాయి. ఒక డిపిఎస్లో ఇవాళ మనం అనుకున్నట్టు రేంజ్లో ఇట్లా పైసలు రావాలంటే 2,000 నుంచి 7,000 కోట్లు ఖాళీ మా ఏరియా సాఫీ పెట్టిన ఆఫీసర్. మీరు లెక్కేసుకోండి, ఇక ఒక మనిషికి వంచితే కనీసం లేదా 7 లక్షలు 10 లక్షల రూపాయలు వస్తాయి. అటువంటి ఆఫీసర్లు ఏ విధంగా మన మీద పనిచేస్తారంటే, గుడి కట్టిర్రు, గుడి ఏ విధంగా ఉండాలని చూసిర్రు, గుడికి ఏ రంగులు వేయాలని ఆలోచన చేశారు, గుడికి తాళాలు ఎట్లా వేయాలని ఆలోచన చేశారు, గుడిలో గంట కట్టాలని ఆలోచన చేశారు. కానీ గుడి లోపల దేవుని మర్చిపోయారు. వాళ్ళ స్వార్థాల గురించి ఇవన్నీ రంగులు రకాలు చేశారు. అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ హమాలి వర్కర్లను ఏ విధంగా నష్టం చేయాలి, ఏ విధంగా వీళ్ళని బయటికి పంపించాలనే ఉద్దేశంతో మన హమాలికి రావాల్సినటువంటి బెనిఫిట్లు ప్రతి ఒక్క ఆఫీసర్కి తెలుసు. ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సివిల్ సప్లై ఉన్నటువంటి అధికారులకు కానీ మహారాష్ట్రలో ఎంత పేమెంట్ ఉంది, సివిల్ సప్లైలో పర్మనెంట్ ఉన్నది, ఎస్డబ్ల్యూసి గోడౌన్లలో పర్మనెంట్ ఉన్నది, సిడబ్ల్యూసి గోడౌన్లలో పర్మనెంట్ ఉంది. వీళ్ళందరికీ తెలుసు. ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు అక్కడ పర్మనెంట్ జీతం ఇచ్చేస్తారు. ఇక్కడ తెలంగాణకు రాగానే మీరు కాంట్రాక్ట్లు ఉన్నారు, కాంట్రాక్ట్ జీతం తీసుకోమని అంటారు. ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇంతకుముందు సార్లు చెప్పినట్టు హక్కు మనది అన్న స్టేజ్ మీద
మన స్టేటు గౌరవ అధ్యక్షుడు కలీం అహ్మద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రామిక యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అన్న, FCI ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనకు గౌరవ అధ్యక్షుడు. కాబట్టి నేనేమంటున్నా అంటే పెద్దలు వక్తలు మన వాళ్ళందరూ చెప్పిందంటే ఐకమత్యం ఉంటేనే అన్ని సాధించుకోవచ్చు, బాధపడితే లాభం లేదు. ఐకమత్యం ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 100 రూపాయలు సంపాదించుకుంటే ఐకమత్యం రాడు. ఎట్లయితే 2 రూపాయలకు బస్సం వస్తున్నామో వీళ్ళ దాంట్లోనే ఐకమత్యం అవుతుంది. ఎందుకంటే కడుపు మంట, అన్ని మంటలు ఉంటాయి కాబట్టి ఆ బాధ ఏందో మనకు తెలుసు. ఆ బాధ ఏ విధంగా ఉంటుందో సీను గారు కూడా వివరించారు. కాబట్టి ఇంకో విషయం చెప్తా ఉన్నా, పెద్దలు ఇవాళ మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశం ఎటువంటిదంటే, పెద్దలు మళ్ళీ చెప్పారు, ఇంకోసారి చెప్తున్నారు, 2023లో ఏదైతే మేనిఫెస్టోలో మన పెద్దలు దాని మన గురించి ఆలోచన చేసి మనం ఏ దినం అడగలే, మన గురించి ఆలోచన చేసి మేనిఫెస్టోలో పెట్టించి అప్పుడు ఉన్నటువంటి రాజన్న మూసాయిపేట డిపో మన స్టేట్ కమిటీల నాయకత్వం వహిస్తాను, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దాని విధంగా ఏదైతే ఇలా మన సంక్షేమం ఓడికి ఇంత పెద్దలు మన వెనకాల ఉండి నడిపిస్తారు కాబట్టేసి వాళ్ళు చేసే కృషికి మన వైపు నుంచి మనం ఐకమత్యంగా ఉండేసి సాధించుకున్నట్టయితే వాళ్ళకు పేరు వస్తుంది, మనకు కూడా, మన కుటుంబం మనకు కాదు, రేపు జరగబోయే భవిష్యత్తులో మనకు, మన పిల్లలకు, పెద్దలకు కూడా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఉపయోగపడుతుందని ఉద్దేశిస్తూ, ఇంకొకటి కేరళలో బోర్డు ఉన్నది. ఆ బోర్డు ద్వారా ప్రతి జిల్లాకు ప్రతి బోర్డు మెంబర్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి EPF, PF, పెన్షన్, మెడికల్, తర్వాత హౌస్ లోన్స్. అదేవిధంగా మహారాష్ట్రలో మతాడి బోర్డు ఉంది, అక్కడ ఏ బెనిఫిట్లు ఇస్తారో ఆ బెనిఫిట్లు కూడా ఇస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ఇప్పుడు చెప్పినట్టు సుతారి పనిచేసే వాళ్ళకు బోర్డు ఉన్నది. తర్వాత మొన్న ఇదే గవర్నమెంట్ ద్వారా పెద్దలు చేసిన కృషి ప్రకారంగా గిగ్వర్రాలకు బోర్డు ఉన్నది. కానీ ఇప్పుడు ఆగిందల్లా ఏంటంటే మన హమాలి బోర్డు. మనం కూడా ఓపికతోని ఆల్రెడీ హన్మకొండ మీటింగ్లో చెప్పినాము, పెద్దలు చెప్పినట్టు ఒక్క తాటి మీద ఒక దినానికి గాని కాబట్టేసి 23 అంటే 2023లో పెట్టినటువంటి సమావేశానికి 2.5 సంవత్సరాలు అయింది. ఇంకో 6 నెలలు ఓపిక పడతామని చెప్పి హన్మకొండలో చెప్పినాము. సార్ కూడా అదే చెప్తారు. కాబట్టి ఓపిక ఫలము ప్రతిఫలం బట్టి ఉంటుందనే ఉద్దేశంతో పెద్దలు చెప్పిన ప్రభావంలో వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో కట్టుబడి కూడా ఇంకా కూర్చుంటా ఉన్నాం. ఇంకో చిన్న మాట సార్, తమరు చెప్పిన విధంగానే ఇవాళ మేము మా యూనియన్లో, నేను అనుకుంటున్నా తెలంగాణలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో నాన్ పొలిటికల్ బేసిక్ మీద ఇటువంటి సంస్థ ఇంతమంది లార్జ్ మెంబర్లతో ఏ యూనియన్ లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వెంకరెడ్డి సార్ చెప్పారు, మీరే వచ్చారు, మీ పిల్లలు రాలేదని చెప్పేసి. సార్ మేమే కాదు, మీరు ఆదేశించండి. రేపు జరగబోయే దానిలో లాభం దొరికితే కూడా వస్తాము, నష్టం దొరికితే దానికి 10 రేట్లు తీసుకొస్తాం కూడా సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. రెండో విషయం ఖచ్చితంగా చెప్తాను, అవును కరెక్టే, ఎప్పుడైతే మనకు హక్కులు లేవో ప్రతి ఒక్కరికి తెలియాలి, మన కష్ట సుఖాలు మన పిల్లలకు తెలవాలి. ఇవాళ మా సీని చెప్పినట్టు 5 రూపాయలు ఆదినం అడిగితే మా పెద్ద ఆయన ఏ విధంగా చెప్పిండో, ఇవాళ 50 రూపాయలు తీసుకొచ్చిన వాల్యూ లేదు సార్ ఇవాళ. కాబట్టి నేను ఏం చెప్తా ఉంటానంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము ఇంకొకటి రాజకీయ నాయకులకి ఇంకొకటి చెప్పదలుచుకున్నాం. ఇవాళ మా మెంబర్లు 1,00,000 మెంబర్లు. మీరు అనుకుంటా ఉన్నారు ఈ హమాలి బోర్డు ఏం చేస్తుంది అని చెప్పేసి. దగ్గర ఆయన 10,000 అనుకుంటున్నాం, కానీ 40 లక్షల మంది మేము హమాలి పని చేస్తా ఉన్నాం ఈ తెలంగాణలో. ఒక్కవేళ ఇట పెద్దలు